కూడా మారాలి. మా బతుకులు గరీబుల బతుకులు ఇట్లే ఉంటాయి. మా గుడి చేసుకొని ఇక్కడ మేము 10-15 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇప్పటి వరకు పట్ట కూడా లేదని తిరిగి ఆఫీస్లో చుట్టూ అక్కడిక్కడ తిరిగి మాకు ఆడారిపోతున్నాయి కానీ ఆ పట్టొచ్చుడు మాత్రం లేదు. వర్షం వస్తే మొత్తం గారిపోతుంది. అంటే మీ సమస్య గురించి ప్రశ్నించే నాయకుడే లేదంటారా? ఎవరికి అడగాలి తెలియదు కదా. మేము ఏ నాయకుడిని అడగాలి? మీ ఓట్లు అడగడానికి వస్తారు కదా ఈ లోకల్ లీడర్లే వాళ్ళు. పూర్తికి మేము ఇస్తాము పట్టామని చెప్తాము, అప్పుడు పూర్తికి ఇస్తారు కదా. ఒక్కసారి 2-3 నెలలేమో చూసారు అంతే. పట్టాలు ఇస్తాము అవి అని రాసుకొని పోయిరు. మళ్ళీ మొన్న ఎలక్షన్లు అయినప్పుడు ఇప్పుడు పట్టలేదు. మేము తిరిగి రాష్ట్రకి వచ్చింది. మళ్ళీ మాకు ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తామన్నారు. ఇప్పుడు అక్కడ పోతేనే అక్కడ ఏం రెస్పాన్స్ లేదు, ఇక్కడ ఏం రెస్పాన్స్ లేదు. అంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేము ఏ పార్టీ గెలుస్తాం అనుకుంటున్నాం, మాకు తెలియదు ఏ పార్టీ గెలుస్తాం. ఓకే, అంటే మీ సమస్య గురించి మాట్లాడే నాయకులు ఇక్కడ మీ గల్లీలలో లేరంట? మా గల్లీలో అయితే ఎవ్వరు లేరు అసలు. ఆ ఓట్లు అప్పుడు వస్తారు ఇక్కడ గుట్టల నుంచి ముసలోళ్ళు జారి పడుతున్నారు అది అని చెప్పారు. పడిపోతున్నారు, పట్టించుకుంటారు. వాళ్ళు ఉన్నారు చూస్తారు వెళ్ళిపోతారు. అప్పుడు పూర్తికి వస్తారు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఏం రెస్పాన్స్. అంటే మీ సమస్యల గురించి పట్టించుకోవడానికి ఇక్కడికి ఎవరు రారంట? ఎవరు రారు ఇక్కడికైతే, ఎవరు రారు. అంటే ఓట్లు ఇక్కడ వరకు ఎవరు రారంటున్నారు? ఓట్లు అడగడానికి వస్తారు కదా, అప్పుడు అడగొచ్చు కదా మీరు. మేము అప్పుడు అడుగుతాము. అడిగినప్పుడు ఏమంటారు తర్వాత చూద్దాంలేమ్మా మేము గెలిచినాక చూద్దాం అంటారు. గెలిచడానికి ఇప్పటి వరకు ఎవరైతే రాలేదు మా బస్తీ. అంటే గెలిచే వరకే ప్రజల అవసరం, గెలిచిన తర్వాత అవసరం లేదంటారా? లేదు ఇంకా ఎవరికి. చూడండి మీరే చూస్తున్నారు కదా ఎట్లున్నాయి మా బస్తీ, ఎట్లుందో చూస్తున్నారు కదా. ప్రతి ఒక్క బస్సు చూస్తున్నారు, ఈ బస్సు చూస్తున్నారు. ఈ బస్సు అయితే ఏం కూడా డెవలప్ అవ్వలేదు. రోడ్లు ఎక్కడక్కడ మోరీలు నిండిపోతాయి, ఎక్కడ డ్రైనేజ్ నిండిపోతాయి. అంటే మీ బస్తీ లీడర్ ఇల్లు కూడా మీకు తెలియదు? ఎట్లా బస్తీ లీడర్ ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన ఏం పట్టించుకోడు. అంటే మీ అవసరం ఉన్నప్పుడు వస్తారు కదా ఇక్కడికి. అదే మీ అవసరం కోసం మీరు ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా మాకు తెలియదు. అంటే పనులకు పోతాం, పొద్దున్న 7ంటికి పనులకు పోతాం అంటే ఈ టైంకి వస్తాము. మళ్ళీ మాకు ఇంట్లో పనులే సరిపోతాయి. అంటే రాజకీయ నాయకుల అవసరాల కోసం ప్రజలను ఉపయోగించుకుంటున్నారు, మీ అవసరాలు తీర్చరు అంటారా? ఇది మాత్రం కరెక్ట్. వాళ్ళ మట్టికి మీ వాళ్ళ అవసరాల కోసం ఇక్కడికి వస్తుంటారు అంతే. ఎలక్షన్లో ఓట్లు జరిగినప్పుడు మాత్రం వస్తారు, మళ్ళీ తర్వాత ఎవరు పట్టించుకోరు. ప్రజలు ఓట్లు వేయించుకోవడం తర్వాత గాలి వదిలేయడం అంటారా?